మీకెక్కడైనా కష్టం వచ్చినప్పుడు మీ హృదయాంతరాల నుంచి ఇలా ప్రార్థించండి. నా ప్రాణ ప్రియమైన తండ్రి శివపరమాత్మ, నాకు సహాయం చేయండి. మీరు మనస్ఫూర్తిగా పిలిస్తే ఆ తండ్రి శివపరమాత్మ మీ ప్రేమకు బంధింపబడి ఉంటారు, మీకు తప్పకుండా సహాయం చేస్తారు. ఆయన శివశక్తి ప్రేమ ప్రకాశం మీలోని ప్రతి కణాన్ని స్పృశించి మీ ఆత్మను శక్తివంతంగా మారుస్తుంది. రండి, ఓంకార ధ్యానం చేద్దాం. ఎవరైతే ఓంకారాన్ని పలుకుతారో వారు నేరుగా శివపరమాత్మునితో శక్తివంతమైన సంబంధాన్ని ఏర్పరచుకుంటారు. పైన ఉన్న శివపరమాత్ముని ప్రకాశమైన కాంతి కిరణాలు మీ ఆత్మపై పడుతున్నట్లు అనుభూతి చెందండి. కేవలం నోటితో కాదు, మీ బుద్ధి నేత్రంతో ఆ శివశక్తి ప్రకాశాన్ని చూస్తూ ఓంకారం పలకండి. ఇది మీలోని మానసిక, శారీరక ఒత్తిడిని దూరం చేస్తుంది. హే నా ప్రియమైన పిల్లలారా, ఈ పాత దుఃఖ ప్రపంచం నుండి మీ మనస్సును మళ్లించి మీ ఆత్మకు తండ్రి అయిన శివ పరమాత్మను గుర్తు చెయ్యండి. ముక్తి మరియు జీవన్ముక్తిని పొందే సమయం ఆసన్నమయ్యింది. ప్రాణప్రియమైన తండ్రి భగవంతుడు శివ పరమాత్మ వచ్చారు. మార్పు మొదలైంది. సత్యయుగ స్థాపన జరుగుతోంది. సత్యయుగ స్థాపన జరుగుతోంది. మనము ఓంకారం చేయడంగానే మన బాడీలో ఎన్నో ప్రకంపనలు వస్తాయి, వైబ్రేషన్స్ వస్తాయి. ఎందుకంటే మనం ఓం అని చేయడం ద్వారా నాభి నుంచి సహస్ర చక్రం వరకు 72,000 నాడులు యాక్టివేట్ అవుతాయి. మనం ఓం అని చేసినప్పుడు ఓం అని నాభి నుంచి ఇలా పైకి పలుకుతాం, ఓం అని. అప్పుడు ఓ అంటేనే ఓ పరమాత్మ పైనుండేవాడు శివుడు, ఓ ఆ పరమాత్మను పిలుస్తాం. మళ్ళీ అంటే మనం ఆత్మ, అతని సంతానమైన ఆత్మను మనం. అప్పుడు శివశక్తి మనలోకి ప్రవేశించి మన బాడీలో ప్రతి కణానికి శక్తినిచ్చి యాక్టివేట్ చేస్తాయి, పునర్జీవితం చేస్తాయి. దీని గురించి ఎన్నో స్టడీస్ ఉన్నాయి. ఎప్పుడో ఋషిమునులు ఎప్పుడో వాళ్ళు అప్పట్లోనే ప్రాక్టికల్ లైఫ్లో ప్రజలకు ఈ యొక్క మంత్రాన్ని ఉపదేశించి ఎంతోమంది శారీరక అనారోగ్యాలు, మానసిక అనారోగ్యాలు, టెన్షన్, డిప్రెషన్, నిద్ర లేకుండా ఉండే వాళ్ళకి ఓంకారం చేసుకుంటే ప్రశాంతమైన నిద్ర వచ్చేస్తుంది. విశ్వమంత మారుమ్రోగే దివ్యనాదమా, సకల సృష్టికి మూలమైన ప్రాణరూపమా, ఓంకార మహామంత్రమా, ప్రపంచమంత పలుకుతున్న మహామంత్రమా, శివుని శ్వాసవై జీవరాశి ఆశవై అనాదిగా వెలుగొందుతున్న అమృత మంత్రమా.